హాయ్ ఎవ్రీవన్, ఇవి వచ్చి వుడ్లాండ్ శాండిల్స్ అండి. ఒక్కసారి దీని వర్క్ చూడండి మీరు. ఈసారి ఏం చేసిర్రంట, బయట ఎక్కడనో వర్క్ చేయమని ఇచ్చారంట. ఇది చూడండి, లోపట లెదర్ వర్క్ అనేది చేయడం జరిగింది. దీనికి బయట ఎక్కడో చేయించారంట సార్ కూడా. ఇది చూడండి, ఆయనకి ఇష్టం ఎట్లా అనిపిస్తే అట్లా చేసారు సార్ దీన్ని. ఇది చూడండి, ఈ స్టిచ్చింగ్ వర్క్ చూడండి. ఒక ఇంచుకు ఒక కుట్టు ఉంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫెవికిక్ ఉంటుంది కదా, మన 5 రూపీస్ ఫెవికిక్ బాండ్ ఉంటుంది కదా, ఇష్టం వచ్చినట్టు నింపేసింది అనమాట మొత్తం. ఇదిగోండి, ఎక్కడ పడితే అక్కడ హోల్స్ వేసేసి, ఎక్కడ పడితే అక్కడ కుట్టేసి, ఈ పట్టిల దగ్గర అయితే చూడండి ఎంత ఘోరంగా కుట్టిండంటే, అయినా అసలు ఒక్కసారి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇది ఒకరు వేసుకుంటారు, ఇది వచ్చి ఒక బ్రాండెడ్ చెప్పు అని కూడా తెలియదు ఆయనకి. ఇదిగోండి, ఇంత వరస్ట్ వర్క్ అయిందంటే ఇది చూడండి. ఈ స్టాప్ కూడా చేంజ్ చేసిందంట. ఇగో ఇలా కలర్ కూడా మ్యాచ్ అవ్వలేదు, ఇట్లా చేయడం జరిగింది. ఇది చూడండి ఒకసారి, ఈ లోపల లెదర్ చేంజ్ చేస్తే ఇది చూడండి, ఈ హోల్స్ మీకు కనిపిస్తున్నాయా, దానిలో మొత్తం ఫెవికిక్ నింపేసిందండి. ఇదిగోండి, ఇప్పుడు బలరాం ఫుట్వేర్కి బయటకి తేడా ఏంది అంటే ఇదే. ఇది చూడండి, ఇట్లా కొంతమంది దగ్గరికి వచ్చి ఏమంటారు అంటే, రేట్ ఎక్కువైంది నరేష్ గారు, రేట్ ఎక్కువైంది నరేష్ గారు అంటారు. ఆ రేట్ తక్కువ తీసుకుంటే వర్క్ ఎట్లుంటుందో అది కూడా మీరు చూడండి. ఇట్లా ఉంటుంది చూడండి వర్క్. ఆయన వచ్చి ఎంత బాధపడుతుందంటే, మన దగ్గర చెప్పు ఉండి ఆ చెప్పు చూపిస్తే ఫ్లాట్ అయిపోయింది. సార్ ఏమంటుండే, నరేష్ గారు నేను తప్పు చేసిన అక్కడ ఇచ్చి, ఇదిగోండి ఇలా అయింది చూడండి వర్క్. ఇది మీరు చూస్తారు కదా, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బులు మనది మనం పెడతాము, ఆ వర్క్ కూడా మనకు నాణ్యత అనేది ఉండాలి. ఒకసారి ఇది మీరు చూస్తారు కదా, లోపల లెదర్ చేంజ్ చేయడం జరిగింది దీనికి వాళ్ళు. ఇదిగోండి, సార్ మామూలు బాధపడతలేరు. నేను కాదు అని చెప్తున్నా. ఇంకా సార్ ఏంటంటే మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట, ఏదైనా చేయండి నరేష్ గారు, మీరు చేయండి అని చెప్తారు. ఈ వర్క్ నేను చేసినప్పుడు మీ వీడియో పెడతా, ఒకసారి చూడండి ఈ వర్క్ ఎట్లయితుందో. ఓకేనా? ఇది చూడండి, నేను సార్కి చెప్పడం జరిగింది ఏంటంటే, దీన్ని మాత్రం మనం ఏం చేయలేము సార్, ఈ స్టాప్ అయితే చేంజ్ కాదు మన దగ్గర కాదని చెప్పిన. ఎందుకంటే అతను ఏం చేసింది లాస్ట్ టైం అంటే, ఈ లెదర్ మీదనే ఇంకొక లెదర్ పెట్టి కుట్టేసింది అనమాట. ఎందుకంటే మనం ఇప్పినా చేసినా ఖరాబ్ అయిపోతుంది. అసలు సార్ కూడా రాదనే చెప్పిన అప్పటి నుంచి, ఇది రాదు సార్ మన కాదు సార్ అంటే కూడా సార్ ఏమంటున్నారంటే, మీ వీడియోస్ చాలా చూసాను నరేష్ గారు, మీరు ఏదైనా ఒకటి చేయండి అని చెప్తే ఇంకెందుకో కాదని లేక తీసుకోవడం జరిగింది వర్క్ ఇది. ఇది చూడండి, ఎంత వేస్ట్ వర్క్ అయిపోయిందంటే, అసలు ఈ చెప్పులో ఒక వుడ్లాండ్ బ్రాండ్ అని కూడా మర్చిపోయింది అన్న కుట్టేటైనా, ఇంత చండలంగా చేసిండు. ఒకసారి మన దగ్గర అవుతుంది, అయినా కదా కూడా దీన్ని వీడియో పెడతా నేను, ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఇలా ఉంటాయండి పనులు బయట. అందరూ చేస్తారని నేను అంటలేనండి, ఒక వీడియో నా దగ్గరికి వచ్చింది చూపిస్తున్నాను మీ అందరికీ. ఓకేనా? ఇది వర్క్ అయినాక ఎట్లుంటుంది మీరు చూడండి. థ్యాంక్ యూ సార్, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.